హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఐ స్టోరీస్ బై అంజలి. ఈరోజు మనం ఈ వీడియోలో ఏజెంటిక్ ఏఐ అప్లికేషన్లో పార్ట్ 3 అనేది చూద్దాం. ఆల్రెడీ మనము పార్ట్ 1 పార్ట్ 2 చూసాం కదా. అసలు ఈ అప్లికేషన్ అంటే ఏంటి, ఇందులో ఏమేమి ఉంటాయి, బేసిక్ సెటప్ ఏంటి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో ఇప్పుడు మనము పార్ట్ 3 అనేది చూద్దాము. ఈ వీడియోలో ఏంటంటే సిఎల్ఐ పార్ట్లో ఎలా సెటప్ చేయాలి, ఒక బేసిక్ ఏజెంట్ సెషన్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలనేది చూద్దాము. అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని చూసినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నా వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ సిఎల్ఐ అంటే ఏంటో చూద్దాం. సిఎల్ఐ అంటే ఏంటంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనమాట. అంటే మనం కమాండ్స్ యూజ్ చేసి యాక్చువల్ అప్లికేషన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేయడానికి వాడతాం అనమాట. సో జనరల్గా జాబ్ చేసే వాళ్ళకి కానీ మీకు ఐడియా ఉంటుంది, మనం బేసిక్గా సిఎల్ఐ డిఫరెంట్ థింగ్స్లో వాడతాం. లైక్ పుష్ చేయడానికి, పుల్ చేయడానికి, కోడ్ గిటర్లో కమిట్ చేయడానికి, లేకపోతే క్లౌడ్ డెవలపర్స్కి అయితే ఎక్కువ తెలిసి ఉంటుంది. సీడీకే కోడ్ రాసి మీరు టెస్ట్ చేయడానికి సింపుల్గా మీరు కన్సోల్లోకి వెళ్ళి పద్దాకి ఇలా అక్కడికి ఇక్కడ చూడకుండా డైరెక్ట్ కమాండ్స్ యూస్ చేసి కూడా చేయగలరు. సో సిఎల్ఐ అనేది అందుకు యూస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మన అప్లికేషన్లో సిఎల్ఐ ఎందుకు యూస్ చేస్తున్నామంటే ఈ అప్లికేషన్ అనేది ఏజెంట్స్కి సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాము కదా. సో జెన్ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇంట్రాక్ట్ అవ్వడానికి మనము ఈ సిఎల్ఐ టూల్ని వాడతాము. సో ఈ కోడ్లో మనం ఏం చేస్తున్నామంటే, అంటే ఈ అప్లికేషన్లో ఈ సిఎల్ఐ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే యూజర్ని క్రియేట్ చేసి రిజిస్టర్ చేసి మేనేజ్ చేయడానికి మన ఏజెంట్స్కి ఇది వాడతాము. అలాగే రన్ చేస్తామన్నమాట ఏజెంట్స్ని ఒక్కొక్కటి ఒక్కొక్క ఐసోలేటెడ్ ఎన్వైర్న్మెంట్స్లో. సో దీనికి మనము ఈ థింగ్ అనేది వాడతాం అనమాట. సో ఫస్ట్ దానికోసం ఏం చేయాలంటే మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సిఎల్ఐని. దానికోసం మీరు ఈ బేసిక్ కమాండ్స్ అనేది రన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ ఓఎస్ని బట్టి లైనెక్సా, మ్యాక్ ఓఎస్ఆ, విండోస్ దాన్ని బట్టి ఇక్కడ మీకు కమాండ్స్ ఇచ్చారు, అవి రన్ చేయండి అనమాట ఫస్ట్. సో అవి రన్ చేస్తే మీకు ఏంటంటే అసలు ఏంటి అనేది తెలుస్తుంది. సేమ్ ఇది యాస్టీస్గా విండోస్ వాళ్ళైతే విండోస్ అదంతా చేసేయండి. తర్వాత అథెంటికేషన్ అనేది చేయాలి. అథెంటికేషన్ ఏంటంటే ఎవ్రీ టైం మీరు పద్దాక లాగిన్ అవ్వకుండా జెన్ఏఐ ఏజెంట్ వెబ్సైట్కి మీరు ఒకసారి కాన్ఫిగర్ చేసుకుంటే ఏంటంటే యూ కెన్ డూ ఇట్ అనమాట. సో దానికోసము ఆల్రెడీ మీరు అకౌంట్ క్రియేట్ చేసి ఉన్నట్లయితే డైరెక్ట్గా జెన్ఏఐ లాగిన్ -u అని చెప్పి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవ్వచ్చు. లేదు మీరు ఫస్ట్ టైం చేయాలనుకుంటున్నారైతే సైన్ అప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద బేసిక్ థింగ్ అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఏజెంట్స్ని మనము ఎట్లా వర్క్ చేయించుకుంటాం, దాటి ద్వారా మనము ఫస్ట్ సెషన్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకున్నాం అనేది తెలియాలి. సో దానికోసము ఏమైతే కావాల్సిన లైబ్రరీస్ కానీ వర్చువల్ ఎన్వైర్న్మెంట్స్ కానీ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇందాక మనం చెప్పినట్టు లాగిన్ అయి ఉండాలి అండ్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోవడానికి మీరు ఈ యొక్క కమాండ్ వాడతారు. సో జెన్ఏఐ రిజిస్టర్ _agent -నేమ్. ఇక్కడ మీ ఇష్టమైన నేమ్ ఇవ్వాలి. అంటే మీరు ఏ ఏజెంట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ నేమ్ ఇవ్వండి. -డిస్క్రిప్షన్. ఈ బేసిక్ అసలు ఇది ఎందుకు వాడతామో ఆ బేసిక్ థింగ్ అనేది ఇక్కడ పెట్టాను అనమాట. అప్పుడు మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే రిజిస్టర్ చేశాక ఒక పైథాన్ ఫైల్ని క్రియేట్ చేయాలన్నమాట. అది ఎందుకంటే నీకు JWT అనే ఒక కాన్ఫిగరేషన్ యాడ్ చేస్తుంది అనమాట. దాని ద్వారానే మనకి ఈ యొక్క ఏజెంట్ థింగ్ అనేది, అంటే ఇప్పుడు మీరు నార్మల్గా ఏజెంట్స్ని సెషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే మీరు కాన్ఫిగరేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి కదా. సో ఆ కాన్ఫిగరేషన్ని ఎస్టాబ్లిష్ చేయటానికి మాత్రమే మనము ఈ టోకెన్ అనేది గ్రాప్ చేస్తాం అనమాట. సో అప్పుడే ఏజెంట్ అనేది నీకు ఎగ్జాక్ట్ ఎన్వైర్న్మెంట్లో రన్ అవుతుంది అనమాట. అంటే నథింగ్ బట్ వెబ్ టోకెన్ అనమాట. సో అప్పుడే మీరు అది రన్ చేయొచ్చు అనమాట. సో దానికోసం మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఏజెంట్ డైరెక్టర్కి వెళ్ళండి. ఇక్కడ యాక్చువల్లీ ఏజెంట్ డైరెక్ట్ లేదు, వాళ్ళు మార్చినట్టున్నారు ఈ రెపోలో. బట్ నార్మల్గా ఏంటంటే ఇదే ఏజెంట్, జెన్ఏఐ ఏజెంట్ ఎగ్జాంపుల్ అనేది ఇదే అనమాట. మీకు మల్టిపుల్ ఏజెంట్స్ని బిల్డ్ చేసే ఫోల్డర్. లేకపోతే మీరు ఒకటి క్రియేట్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఏదైనా మీరు ఎందుకు వాడుతున్నారంటే ఏజెంట్కి సెషన్ ఎస్టాబ్లిష్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. సో వర్చువల్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి. దానికోసం ఇది కమాండ్స్ పడతారు. VENV అంటే వర్చువల్ ఎన్వైర్న్మెంట్ అనమాట. అండ్ UV సింక్ అనమాట. తర్వాత ఒకసారి యాక్టివేట్ అవుతుందా లేదా, అసలు ఉందా లేదా అన్నట్టు ఇది వాడచ్చు అనమాట. సో ఇది వేసి చెక్ చేసేసుకోండి, మీకు వచ్చేసింది. తర్వాత ఏం చేయాలి, ఏజెంట్ని రన్ చేయాలన్నమాట. సో రన్ చేయాలంటే మీరు ఏం చేయాలి, జెన్ఏఐ run_agents అనే కమాండ్ని వాడాలన్నమాట. వన్స్ ఇది రన్ చేశాక మీరు రిజిస్టర్ అవ్వాలన్నమాట API యూజ్ చేసి. అప్పుడు దానికోసం మీరు ఏం చేయాలంటే ఈ లింక్లోకి వెళ్ళి సైన్ అప్ అవ్వండి.
ఆ తర్వాత అక్కడ టోకెన్ ఉంటుంది కదా, దాన్ని గ్రాప్ చేయండి. గ్రాప్ చేశాక ఇప్పుడు దీన్ని మీకు ఏజెంట్కి యాడ్ చేయాలి కాబట్టి మీరు సెషన్ ఈక్వల్ టు GenAI సెషన్ ఆఫ్ అని చెప్పి ఇది ఇవ్వండి అనమాట, మీ టోకెన్ ఏదైతే గ్రాప్ చేస్తారో. ఆ తర్వాత దానికి ఏజెంట్ ఫైల్ జనరేట్ చేయడానికి ఈ కమాండ్ ఇస్తామన్నమాట. లైక్ GenAI generate_agent -ID, మీ ఐడి ఏదైతే గ్రాప్ తీసుకున్నారో అది ఇక్కడ ఇస్తారు. ఇలా మీరు ఏజెంట్స్ ఫోల్డర్ అనేది ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అంటే ఏజెంట్స్ ఫోల్డర్లో ఏజెంట్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట ఇది రన్ అయ్యాక. సో ఇదనమాట అసలు ఏజెంట్ టెంప్లెట్ ఎట్లా ఉంటుంది, దాంట్లో ఉన్న బేసిక్ కోడ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఇదనమాట. నీకు ఫస్ట్ ఎప్పుడైనా సరే లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, మనం ఏదైతే కోడ్లో యూజ్ చేస్తున్నామో. సో దానికోసము ఇంపోర్ట్ SNQ అనే లైబ్రరీని యూజ్ చేస్తున్నాం. అనోటేటెడ్, GenAI సెషన్, GenAI కాంటెక్స్ట్, ఇవన్నీ కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. వన్స్ మీరు ఇంపోర్ట్ చేసుకున్నాక ఏదైతే మీరు టోకెన్ వాడాలనుకుంటున్నారో దాన్ని ఇనీషియలైజ్ చేయాలన్నమాట. సో దానికి agent_JWT అని చెప్పి నీ టోకెన్ అనేది ఇస్తామన్నమాట. తర్వాత GenAI సెషన్ ఆఫ్ అని చెప్పి ఈ టోకెన్ అనేది ఇస్తాం అనమాట. తర్వాత ఏం చేస్తావు, session.bind_off అని చెప్పి మీ యొక్క ఏజెంట్ డిస్క్రిప్షన్ ఏదైతే మీరు క్రియేట్ చేశారో దాన్ని ఈ యొక్క మెథడ్కి అటాచ్ చేసి మీరు ఈ ఏజెంట్ ఏదైతే మీరు క్రియేట్ చేశారో దానికి బేసిక్ టోకెన్ ఎస్టాబ్లిష్ చేయడానికి, ఇనిషియేట్ చేయడానికి ఒక మెథడ్ రాస్తాం అనమాట. సో agent_context of GenAI context and annotated of ఏదైతే మీరు స్ట్రింగ్ పాస్ చేస్తున్నారో అది ఒక సింపుల్ టెస్ట్ ఆర్గ్యుమెంట్. దీని కింద రిటర్న్ చేస్తున్నాం. సో వన్స్ ఇది ఎగ్జిక్యూట్ అయ్యి సక్సెస్ఫుల్గా మీకు హెలో వరల్డ్ అనేది రిటర్న్ అవ్వాలి. అప్పుడు మీకు అర్థమైంది, ఓకే యువర్ ఏజెంట్ టోకెన్ అనేది కరెక్ట్గా వర్క్ అయ్యి సెషన్ అనేది ఇనిషియేట్ చేసింది అని. ఓకేనా. ఆ తర్వాత మీరు ఇక్కడ మెయిన్ మెథడ్లో అసలు ఫస్ట్ ఈ ప్రాసెస్ చేయడానికి ఇది ట్రిగర్ అవ్వడానికి కావాలి కదా మనకి. సో దానికోసం మనము ఇక్కడ టోకెన్ స్టార్టెడ్ అని పెట్టి ఒక సింపుల్ మెసేజ్ ప్రాసెస్ ఈవెంట్స్ అనేది రాస్తున్నాం అనమాట, కాల్ చేస్తున్నాం. తర్వాత మెయిన్ మెథడ్ ఉంటుంది. మెయిన్ మెథడ్ ఏంటంటే ఇక్కడ ఈ మెయిన్ అంటే ఏంటంటే లైక్ మీకు పైథాన్ తెలుసుంటే అర్థమైంది, మీ మెయిన్ కాల్ చేసేది దీన్ని అది కాల్ చేసేది అనమాట. సో దానికోసం ఇది రాస్తున్నాం. సో ఇది బేసిక్ ఏజెంట్ టెంప్లెట్ అనమాట. సో దీని ద్వారా మీరు ఏం చేస్తారు, ఒక సింపుల్ ఏజెంట్ సెషన్ ఎస్టాబ్లిష్ చేసి దాని యొక్క యాక్చువల్ వర్కింగ్ అనేది మీరు చూస్తారనమాట. కాబట్టి మీకు ఈ హలో వరల్డ్ అనేది రిటర్న్ అవుతుంది అనమాట. సో ఇది బేసిక్ ఏజెంట్ టెంప్లెట్ అనమాట. సో దీన్ని మీరు రన్ చేయడానికి ఈ పైథాన్ మీ ఫైల్ నేమ్ రాయొచ్చు, ఆర్ఎల్ GenAI రన్ ఏజెంట్స్ అలా రాయొచ్చు. మీరు ఈ రెండిట్లో ఏది వాడినా అది రన్ అయ్యింది. ఆర్ఎల్ సింపుల్గా మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మీ యొక్క ఫైల్ అనుకోండి, ఇక్కడ మీకు ఇక్కడ రన్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయొచ్చు అనమాట. లేదనుకో CLA కమాండ్ ద్వారా అయితే మీరు అలా రాయొచ్చు అనమాట ఈ 2 కమాండ్స్లో. సో ఇది బేసిక్ థింగ్ అనమాట. సో బేసిక్గా మీరు ఈ వీడియోలో ఏం నేర్చుకున్నారంటే ఒక కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ యూజ్ చేసి బేసిక్ ఏజెంట్ సెషన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి అనే దాని గురించి చూసారనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా నాకు రీచ్ అవుట్ అవ్వండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆర్ఎల్స్ యూ కెన్ డూ ఇన్ LinkedIn అనమాట, నేను మీకు చేస్తాను. అండ్ ఆల్సో ఇదివరకు నేను సజెషన్స్ అండ్ గైడెన్స్ సెషన్స్ని బుక్ చేసుకునే వాళ్ళు. సో అది నేను రీసెంట్గా స్టాప్ చేశాను ఒక 2 months నుంచి. సో ఇప్పుడు రెజ్యూమ్ చేస్తున్నాను. సో ఎవరైనా సరే మీకు ఏమైనా కావాలనుకుంటే యూ కెన్ బుక్ అ సెషన్ విత్ మీ via LinkedIn. I'll definitely make some time and try to help you. I will do my best. Okay na? So and also oka subscriber nanu like he is asking me like from couple of days. I'm so sorry for that, I could not make the video on that. So he's asking me the tutorial and roadmap for GenAI. Actually నేను ఇది చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే నేను రోల్ ఆఫ్ ద వీక్ సిరీస్ చేసినప్పుడు కూడా ఇది చేద్దాం అని అనుకున్నాను. ఏ ఇంజనీర్ చేశాను కానీ ఎస్పెషల్లీ GenAI రోడ్ మ్యాప్ అనేది నేను చేయలేదు. సో ఐ విల్ డూ దాట్. అంటే నాకు తెలిసిన థింగ్స్, నాకు తెలిసిన రిసోర్సెస్, నేను ఎలా నేర్చుకున్నాను, నేను ఎలా నేర్చుకుంటున్నాను, ఈ థింగ్స్ని నేను మైండ్లో పెట్టుకొని ఐ కెన్ మేక్ సమ్ యూస్ఫుల్ కాంటెంట్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ GenAI. సో ఐ విల్ ట్రై టు మేక్ ఇన్ ద మిడ్ ఆఫ్ దిస్ వీక్ ఇఫ్ పాసిబుల్, ఆర్ ఎల్స్ నేను లేట్ సాటర్డే ఆర్ సండేకి పోస్ట్ చేస్తాను. బట్ మోస్ట్లీ ఐ విల్ ట్రై టు బై వెనస్డే ఆర్ థర్స్డే నేను ఒకసారి పోస్ట్ చేస్తాను మీకు డెఫినెట్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ పీపుల్ ఆర్ వాచింగ్ మై వీడియోస్, ఎస్పెషల్లీ GenAI ఇంట్రొడక్షన్ వీడియో యాజ్ వెల్ యాజ్ డేటా సైన్స్ ML వీడియోస్కి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి కంటెంట్, ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేస్తాను. అండ్ ఎవరైతే నాకు మెయిల్స్ చేస్తున్నారు, చాలామంది నాకు మెయిల్స్ చేస్తున్నారు, నేను అంటే ఎక్కువ చూడట్లేదు మెయిల్స్ నార్మల్గా, బట్ ఈ మధ్య ఒక 2 weeks నుంచి నేను ఫైండ్ అవుట్ చేశాను
చూసాను, అంతకుముందు చూసాను, మధ్యలో నేను మిస్ అయ్యాను, బట్ ఇప్పుడు చూస్తున్నాను. సో చాలామంది చాలా పాజిటివ్గా నాకు ఎంకరేజ్మెంట్ చేస్తూ మీ వీడియోస్ బాగున్నాయి, మీరు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అండ్ ఐ హోప్ డెఫినెట్గా అది చాలామందికి రీచ్ అవుట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మోస్ట్లీ తెలుగులో వీడియోస్ అనేవి ఎక్కువ లేవు ఈ టాపిక్ మీద, బట్ చేసేవాళ్ళు ఉన్నారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, అట్లీస్ట్ ఫ్యూ పీపుల్కి అది యూస్ఫుల్ అయిందని నేను హ్యాపీగా అనుకుంటున్నాను. అండ్ ఐ విల్ కంటిన్యూ అండ్ ట్రై టు మేక్ వీడియోస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ చాలామంది నాకు సజెషన్స్ కూడా ఇస్తున్నారు, థంబ్నెయిల్స్ పెట్టండి అప్పుడు ఎక్కువ రీచ్ అవుతుందని. షూర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఐ విల్ ట్రై టు టేక్ దాట్. నాకు టైం లేకే నేను చేయలేకపోతున్నాను, బట్ ఐ విల్ ట్రై టు డూ దట్. ఐ విల్ ట్రై టు ఫోకస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో.